ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్లో ఎవరెవరు నామినేట్ అయ్యారో ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు నామినేషన్ ప్రాసెస్ బాల్ టాస్క్ ద్వారా జరిగింది. సో ఈ బాల్ టాస్క్లో ఫస్ట్ ఓన్లీ వైల్డ్ కార్డ్స్ ఓన్లీ బాల్ పట్టుకోవాలి. ఆ బాల్ పట్టుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఆ వేరే వాళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలి. ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ బాల్ నిఖిల్కి దొరికింది. ఈ బాల్ వచ్చేలేకి తనుజాకి ఇచ్చారు. సో తనుజ వచ్చేలేకి ఇద్దరు నామినేట్ చేసింది. ఒకళ్ళు వచ్చేలేకి సుమన్, ఇంకొకరు వచ్చేలేకి రాము. సో వీళ్ళిద్దరిలో నుంచి వైల్డ్ కార్డ్స్ ఓన్లీ ఒకళ్ళు కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు నిఖిల్ ఎవరిని కన్ఫర్మ్ చేసిందంటే సుమన్ కన్ఫర్మ్ చేశారు. సో నెక్స్ట్ బాల్ వచ్చేలేకి రమ్యకు దొరికింది. సో రమ్యకు వచ్చేలేకి మళ్ళీ రాముకి ఇచ్చింది. రాము ఇద్దరిని నామినేట్ చేసిండు. ఒకళ్ళు వచ్చేలేకి రీతు, డెమన్. సో ఇందులో రమ్య వచ్చేలేకి డెమన్ని నామినేట్ చేసింది. నెక్స్ట్ 3 times బాల్ వచ్చేలేకి గౌరవ్కి దొరికింది. సో గౌరవ్ వచ్చేలేకి సుమన్కి ఇచ్చిండు. సో సుమన్ వచ్చేలేకి ఇద్దరు నామినేట్ చేసిండు, తనుజ, సంజన. ఇందులో గౌరవ్ వచ్చేలేకి తనుజని నామినేట్ చేసిండు. సో నెక్స్ట్ ఇంకోసారి బాల్ దొరికేలేకి గౌరవ్ సంజనాకి ఇచ్చిండు. సో సంజన ఇందులో భరణిని, రాముని నామినేట్ చేసింది. మళ్ళీ గౌరవ్ భరణిని సెలెక్ట్ చేసిండు. నెక్స్ట్ ఫైనల్గా బాల్ దొరికింది వచ్చేలేకి దువ్వాడ మాధురికి దొరికింది. సో దువ్వాడ మాధురి వచ్చేలేకి రీతు చౌదరికి ఇచ్చింది. రీతు చౌదరి వచ్చేలేకి ఇద్దరు నామినేట్ చేసింది, దివ్యాని, రాముని. దువ్వాడ మాధురి దివ్యాని నామినేట్ చేసింది. సో ఫైనల్గా ఎక్స్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక టాస్క్ వచ్చింది. ఆ టాస్క్ అంటే టాస్క్ కాదు, పవర్ వచ్చింది. ఆ పవర్లో రాము నామినేట్ అవుతాడు. సో ఫైనల్గా వైల్డ్ కార్డ్స్ అందరినీ కలిపి ఒక 6 నామినేట్ చేశారు. 6లో వచ్చేలకి సుమన్ శెట్టి, భరణి, తనుజ, డెమన్, రాము. సో వీళ్ళు అయితే నామినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్స్లో ఎవరు నామినేట్ అవ్వలేదు. సో 1 week వైల్డ్ కార్డ్స్ సేఫ్. సో ఓన్లీ పాత హౌస్మేట్స్ అందరూ నామినేట్ అయ్యారు. కొత్త హౌస్మేట్స్ అందరూ ఎవరు నామినేట్ అవ్వలేదు. సో ఇందులో మీకు ఏదైనా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే మాకు ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.